హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంటే ఎస్‌బీఐ ఉంది కదా! ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులయితే భర్తీ జరిగాయి. మనకి ఇండియా వైస్‌గా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి. సో, చాలా ఎక్కువగానే వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. చాలా మంచి నోటిఫికేషను. ప్రతి రాష్ట్రంలోనే ఉన్నాయి కాబట్టి మనకి సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. సో, దీనికి పురుషులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో, చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా కామెంట్ చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మెయిల్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ డైలీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, చూసేయండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇచ్చారు. సో, మనకి ఇక్కడ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు కదా! రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అంటే మనకి అసోసియేట్స్ అయితే ఇచ్చారు. సో, కస్టమర్ సపోర్టు అండ్ సేల్స్ అయితే ఇచ్చారు. సో, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషను అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అయితే ఇచ్చారు కదా! మనకి ఇవి డేట్స్. మనకి ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ ఆ పోస్టులు అయితే భర్తీ చేశారు వీళ్ళు. సో, ఇక్కడ చూడండి, applications are invited from eligible candidates, Indian citizens ఫర్ అపాయింట్మెంట్స్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ అయితే ఇచ్చారు కదా! మనకి ఇదేంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, మనకి వచ్చేసరికి ఇవి బ్యాంక్ యొక్క వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్స్. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్స్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు చూసి అప్లై అనేది చేసుకోవచ్చు. సో, అది. అండ్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇవి టోటల్ వేకెన్సీస్ ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే, ఒక్కొక్క జిల్లాలో ఉండే వేకెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు. సో, మీ యొక్క రాష్ట్రం ఏది, మీ యొక్క జిల్లా ఏది అది చూసి అందులో ఉండే వేకెన్సీస్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. వేరే రాష్ట్రంలో ఉండే వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఇక్కడ ఎలిజిబుల్ అయితే లేదు. ఓన్లీ మీరు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం అక్కడ ఉండే వేకెన్సీస్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. సో, అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్లో టోటల్ మనకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే క్యాస్ట్ వైజ్గా కూడా ఉన్నాయి. సో, టోటల్ మనకి ఏంటంటే ఒక 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 60-70 వేకెన్సీస్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో, అది. అండ్ ఇక్కడ మనకి చూసుకునేసరికి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. హైదరాబాద్ అయితే ఇక్కడ చూడండి, హైదరాబాద్ తెలంగాణలో కూడా టోటల్ ఎన్ని ఉన్నాయంటే మనకి తెలంగాణలో 342 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. తెలంగాణలో చాలా ఎక్కువగానే ఉన్నాయి, 342. సో, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు పురుషులు, మహిళలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ 60-70 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. తెలంగాణలోకి వచ్చేసరికి 336 వేకెన్సీస్ విత్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా వేరేగా ఉన్నాయి. సో, తెలంగాణలో మనకి ఎక్కువైతే ఉన్నాయి. సో, వీళ్ళకి చాలా మంచి ఛాన్స్ అయితే ఉంది తెలంగాణలో ఉండే వాళ్ళకి. అదొకటి. ఇవి వేకెన్సీస్. ఇంకా మీ యొక్క తమిళనాడు అయితే తమిళనాడు రాష్ట్రం వాళ్ళు, కర్ణాటక రాష్ట్రం వాళ్ళు, అలా ఒక్కొక్క రాష్ట్రానికి తగ్గట్టుగా వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. అయితే ఫైనల్లీ ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ మనకి చాలానే ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం టోటల్ ఎన్నెన్ని ఉన్నాయి అనేది ఒక్కొక్క రాష్ట్రంలో అనేది ఇక్కడ ఇచ్చారు. సో, ఇది. అండ్ ఫైనల్లీ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. డీటెయిల్స్లోకి వెళ్తే ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు కదా! ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు చదవండి. సో, ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చదివి మాత్రమే అప్లై చేయండి ఎస్బీఐలో ఉండే నోటిఫికేషన్స్కి. సో, అది. అండ్ ఇక్కడ
ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఎంత మనకి 20 ఇయర్స్ బిలో అయితే ఉండకూడదు. 20 ఇయర్స్ అబోవ్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ రిలాక్సేషన్స్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్. సో ఇట్లా ఇచ్చారు. ఇవి ఎక్స్ సర్వీస్ మెన్స్కి వాళ్ళకి ఇలా ఇవన్నీ కూడా మనకి మినిమమ్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇది ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్కి అనేది ఎలిజిబుల్ అయితే అవుతారు. సో అయితే ఇక్కడ ప్రిలిమ్స్ యొక్క మనకి ఏ అంటే ప్రిలిమ్స్కి మనకి ఉంటుంది కదా సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంగ్లీషు, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ వీటి నుంచి టోటల్ మనకి 100 మార్క్స్ అయితే వస్తాయి. సో 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 1 అవర్ టైం అనేది ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ అనేది ఉంటుంది. సో అది అండ్ మనకి ఇంకా మెయిన్స్ యొక్క సిలబస్, ఇది మెయిన్స్ సిలబస్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారు. అదొకటి మీరు చూసుకోండి. ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు ఏంటంటే హౌ టు అప్లై ఉంది కదా, ఈ హౌ టు అప్లై పైన ఎలా అప్లై చేయాలనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఏంటంటే క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఆన్లైన్ త్రూ బ్యాంక్స్ వెబ్సైట్ అని ఇచ్చారు కదా, ఈ బ్యాంక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై అనేది చేసుకోవాలి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇచ్చాడు, ఎలా ఫిల్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్స్. ఈ గైడ్లైన్స్ చూసి మీరు ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అదొకటి. అండ్ మనకి ఇంకా ఇక్కడ చూడండి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా ఇచ్చారు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవి ఎగ్జామ్ సెంటర్స్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎగ్జామ్ సెంటర్స్ ఇవన్నీ కూడా అనంతపురం, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. సో ఇవి ఈ జిల్లాల్లో అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇంకా వచ్చేసరికి తెలంగాణ వాళ్ళకు కూడా ఇక్కడైతే ఇచ్చారు, మీరైతే చూసుకోండి. ఇక్కడ తెలంగాణ ఉంది కదా, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ అయితే ఇచ్చారు మనకి. సో ఈ డీటెయిల్స్ అన్నీ చూసి మనకి ఇక్కడ ఏ డేట్ లోపలికి అప్లై చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎప్పుడు అంటే మనకి ఇక్కడ చూడండి డేట్స్ ఇచ్చారు. లాస్ట్ డేటు January 7th బిఫోర్ మీరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.